Oopsie daisy. Oopsie daisy. Oh, look, you made this for me, Amma. Yes, Amma. She's waiting for love to be realized. No, I tried to put it properly. You did it properly? No. ఇస్తే డాగీ ఇక్కడ బొజ్జుంటుందా? మరి నువ్వెక్కడ బొజ్జుంటావు? Oh, here. Hey, why is this two blanket over here? అప్ప ఎక్కడ పడుకుంటారు? In another bed. And you will sleep in this bed? Yeah. What do you like in this room? I like butterflies and sleep to sleep and nice and cozy. It's nice and cozy, yeah. Oopsie daisy. Good night చెప్పు. Good night. ఇటు చూసి చెప్పు. Good night. Oh, look, I must look some butterflies. Yeah. No, butterflies ని టచ్ చేయకూడదు. Oh, Mama, I need to tell slow. స్లోగా టచ్ చేస్తావా? Oh, look, you made this for me, Amma. Yes, Amma. I made it for you, Amma. Look, Amma. See? Yes, Here, Amma. look, Amma and Ashita. అవునమ్మా, అమ్మ నిషిత. And look at the book. And look at the books over there. యా. సరే బొజ్జోను. Amma, I need something a story. Can you give me a story? షూర్ అమ్మా. Which has shark. ఓకే. The bunny one, okay? ఓకే. ఉప్సీ డైజీ. Oopsie daisy. Nah, baby. అలా చూస్తూ ఉండగానే 2 to 3 years ఓల్డ్ ఉండే పాప ఇప్పుడైతే 6 years అయిపోయింది. ఆ వీడియో క్లిప్స్ నేను గణేష్ ఎన్నిసార్లు చూసుకుంటా ఉంటే వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ అనమాట. సో ఈ వీడియో నాకు నిజం చెప్పాలంటే ఏం టైటిల్ పెట్టాలో ఎగ్జాక్ట్గా అర్థం కాలేదండి. బట్ నాకు నేను ఎక్స్పీరియన్స్ అయిన కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో నేను మీతోటి షేర్ చేసుకుంటాను. ముందుగా ఒక మాట చెప్తాను, అదేంటంటే మేము పర్ఫెక్ట్ పేరెంట్స్ కాదు అండ్ ఇషిత ఇస్ నాట్ లైక్ ఎ పర్ఫెక్ట్ చైల్డ్. సో చాలాసార్లు మేము మిస్టేక్స్ చేసాము. ఆ మిస్టేక్స్ నుంచి నేర్చుకున్నాను అండ్ ఇంకా కూడా నేర్చుకుంటున్నాను. బట్ కొన్ని టిప్స్ అయితే మీకు చెప్పాలనిపించింది, ఎప్పటి నుంచో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ ఇది నా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ప్రెగ్నెన్సీ సిరీస్ అనమాట. అంటే నేను సెకండ్ ట్రైసెమిస్టర్లో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ యాజ్ ఎ మామ్గా నేను ఏం చేశాను, ఎలా ఆ సెకండ్ సెమిస్టర్ అంతా నేను గడిపాను, అదే మీరు ఈ వీడియోలో చూస్తారు. చూసే ముందుగా నా ఛానల్కి ఫస్ట్ టైం కనుక వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఎండ్ వరకు చూడండి. నచ్చినట్టయితే లీవ్ ఏ కామెంట్ అండ్ థమ్స్ అప్ ఇవ్వండి. అస్తమానం చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, అది నా డ్యూటీ కాబట్టి చెప్తున్నాను. కానీ ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. లాస్ట్ టైం నేను వీడియోలో పెట్టినప్పుడు ఎంత ఎంకరేజ్మెంట్ దొరికిందో, సేయింగ్ దట్ మీ సబ్స్క్రైబర్స్ గురించి ఆలోచించకండి, మీ కంటెంట్ ఇస్ అమేజింగ్, అంటే క్వాలిటీ వీడియోస్ చేయండి, క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదని చాలా మోటివేటింగ్ అండ్ ఎంకరేజింగ్ మెసేజెస్ వచ్చినాయండి. సో ఐ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. యూ హ్యావ్ నో ఐడియా అండి ఎంత మోటివేట్ చేస్తాయో నాకు మీ కామెంట్స్ కానీ మీ మెసేజెస్ కానీ. సో మళ్ళీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నా సెకండ్ సెమిస్టర్లో ఇలా నేను యూట్యూబ్ చేస్తాను అనుకోలేదు కాబట్టి నాకు అన్ని వీడియోస్ ఆ టైంలో లేవన్నమాట. బట్ నేను ఏమైతే చేశానో అది నేను కొన్ని క్లిప్స్, ఇషిత లాస్ట్ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయింది కదా, ఆ టైంలో నేను కొన్ని క్లిప్స్ తీసాను అనమాట. ఆ క్లిప్స్ మీతోటి నేను ఇక్కడైతే షేర్ చేసుకుంటున్నాను. యాజ్ ఎ మదర్గా నేను ఈ ప్రాసెస్ చాలాసార్లు చేశాను అనమాట. సో బాగా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అన్నిసార్లు చేసి. సో లాస్ట్ ఇయర్ స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు ఇండియా వెళ్ళొచ్చాము. సో హ్యాపీగా రాత్రి 11 o'clockకి పడుకుని పొద్దున్న లేట్గా 10 o'clockకి లేసేది. ఒకేసారి స్కెడ్యూల్ చేంజ్ చేయాలంటే అంత ఈజీ అనుకుంటున్నారా? అస్సలే ఈజీ కాదు. మరి ఏం చేస్తే అది చేంజ్ అవుతుంది? Say Baba. She said. టిప్ నెంబర్ 1,
పిల్లలకి స్కెడ్యూల్ చేంజ్ చేయాలంటే అది ఈవినింగ్ నుంచి అస్సలు స్టార్ట్ చేయకూడదు. అంటే ఎటువంటి స్కెడ్యూల్ అయినా, ఇక్కడ మనం బెడ్ టైమ్ స్కెడ్యూల్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ స్కెడ్యూల్ చేంజ్ చేయాలంటే మనం పొద్దున్నుంచి స్టార్ట్ చేయాలి. మనకి పిల్లలు ఒక టైంకి లెగటం అలవాటు పడిపోయారు అనుకోండి, రాత్రి లేట్గా పడుకున్నారనుకోండి, పొద్దున్న తొందరగా లెగలేరు. మరి పొద్దున్న తొందరగా లేపాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం తొందరగా లెగిసి వాళ్ళని ఏదైనా ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ చేయించాలన్నమాట. మార్నింగ్ నేనేం చేసేదాన్నంటే ఏదైనా ఒక కొత్త స్కెడ్యూల్ నేను పిల్లలకి స్టార్ట్ చేయాలి అనుకుంటే, ఒకసారి చేయలేదు, చాలాసార్లు చేశాను. ఇది అందుకనే చెప్తాను. మేము ఎప్పుడైనా వెకేషన్కి వెళ్ళామనుకోండి, వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మొత్తం మారిపోతుంది అనమాట. మళ్ళీ ఫస్ట్ ప్రాసెస్ నుంచి స్టార్ట్ చేయాల్సి వస్తుంది నాకు. సో నేను ఏదైనా న్యూ యాక్టివిటీ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఆ టైంలో 6:30, 7 o'clockకి పిల్లల్ని లేపేసి బయటకు తీసుకుని వెళ్ళిపోయి యోగా చేయించటం, ఆర్ లేకపోతే న్యూ ప్లేస్కి వెళ్ళిపోవటం. ఇక్కడ మాకు ఇంటి దగ్గరలో కొన్ని లేక్స్ ఉన్నాయి, ట్రైల్స్ ఉన్నాయి, వాకింగ్ చేయొచ్చు. సో అలా మనం మార్నింగ్ నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడు వాళ్ళు చాలా యాక్టివ్గా లెగుస్తారు, చాలా జోష్గా లెగుస్తారు, నీరసంగా అనిపించదు. సో దాట్ ఈస్ టిప్ నెంబర్ 1. టిప్ నెంబర్ 2, రోజంతా వాళ్ళని యాక్టివ్గా ఉంచాలి. ఎప్పుడూ వాళ్ళు పడుకునేటట్టు కాకుండా, ఒకవేళ వాళ్ళు మధ్యలో నాప్స్ కనుక తీసుకుంటే ఆ నాప్స్ని మనం తగ్గించేయాలి. ఆ నాప్స్ని తగ్గించాలంటే మళ్ళీ వాళ్ళకి నచ్చిన యాక్టివిటీస్ చేయించాలంటే వాళ్ళని బయటకు తీసుకుని వెళ్ళిపోవాలి, ఆర్ ఏదో ఒకటి చేయాలి. పవర్ నాప్స్ లాంటివి ఉంటాయి చూడండి, దోస్ ఆర్ ఫైన్. కానీ పెద్ద నాప్స్ మటుకు ఇవ్వకూడదు. పెద్ద నాప్స్ కనుక వాళ్ళు తీసుకుంటే డే టైంలో రాత్రి వాళ్ళు సరిగ్గా పడుకోరు. సో దాట్ ఈస్ టిప్ నెంబర్ 2. టిప్ నెంబర్ 3 చాలా ఇంపార్టెంట్ టిప్, ఎస్పెషలీ పేరెంట్స్కి. మనం పిల్లలకి డిసిప్లిన్ ఇచ్చేటప్పుడు స్ట్రిక్ట్గా ఉండాలి. అంటే చాలామంది మామ్స్ ఎమోషనల్గా ఫీల్ అయిపోతారు అనమాట. అంటే పిల్లలు కొంచెం ఏడుస్తే తట్టుకోలేరు. ప్రతి చిన్నదానికి వాళ్ళకి ఏదైనా అయిపోతుందేమో, లేకపోతే వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోతారేమో అని మనం అస్సలు ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. Now Shane, a square goes over here. And now rectangle goes over here. Oval goes over here. Then you put over. Triangle goes over there. Now put the oval in here. టిప్ నెంబర్ 4, మీకు 2 పిల్లలు కనుక ఉన్నారనుకోండి, ఫస్ట్ దానికి మంచిగా అన్నీ నేర్పించేశారు అనుకోండి, సెకండ్ వాళ్ళకి మీకు అసలు శ్రమే ఉండదు. ఫస్ట్ వాళ్ళే అంతా బాగా చూసుకుంటారు. నా విషయంలో అయితే అదే జరిగింది. ఇషిత ఇస్ యాక్చువల్గా లైక్ ఎ సెకండ్ మామ్ టు శ్రీనిక. మొదటి నుంచి కూడా దానికి అన్నీ ఆల్మోస్ట్ 90% ఇషితాయే నేర్పించిందండి. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ బుక్ కనిపిస్తాను చూడండి, ఆమె బిగ్ సిస్టర్, ఇది ఆల్మోస్ట్ ఎవ్రీడే చదివేదాన్ని. మనం ఎన్ని బుక్స్ చదువుతున్నాం అని కాదు, మంచి బుక్స్ని పదే చదివినా సరే అది వాళ్ళ మైండ్లో పడిపోతుందన్నమాట. సో అది చాలా ఇంపార్టెంట్. మీకు సెకండ్ బేబీ కనుక ఇంట్లో వచ్చినప్పుడు ఫస్ట్ బేబీకి మీరు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, వాళ్ళ పట్ల చాలా అటెన్షన్ చూపించాలి, అండ్ చాలా ఎక్కువ ప్రేస్ చేయాలన్నమాట. ఇషిత ఏదైనా చేసిందనుకోండి, నేను గుడ్ జాబ్ ఒకటే అన్ను, చాలా ప్రేస్ చేస్తూ ఉంటాను అనమాట, దాన్ని ఎక్కువ మెచ్చుకుంటూ ఉంటాను. అండ్ ఐ మేకర్ ఫీల్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో అండ్ న్యూ బార్న్ ఇంట్లో వచ్చిన తర్వాత ఏమేమి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చో అవన్నీ కూడా చెప్తూ ఉండాలి. అండ్ గణేష్ నేను బాగా ఎక్కువ డిసిప్లిన్ ఇస్తాము. గణేష్ నాకంటే ఇంకొంచెం ఎక్కువ డిసిప్లిన్ ఇస్తాడనమాట. సో మేనర్స్ అది ముందు నుంచి చెప్పటం పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. అలా కనుక మీరు చెప్పారనుకోండి, వాళ్ళు ఫస్ట్ నుంచే ఇండిపెండెంట్ అయిపోతారు అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా చాలా బాగా తీసుకుంటారు. అలానే నేను ఇషిత ఫుల్ పర్ఫెక్ట్ అనట్లేదు, ఇప్పుడు కూడా ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు. బట్ I feel very damn proud of her for how she turned out to be the perfect big sister అనేది చెప్పుకోవచ్చు. టిప్ నెంబర్ 5, పిల్లల్ని ఎందుకు, ఎప్పుడు, ఎలా స్లీప్ ట్రైన్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. కన్సిస్టెన్సీ అండ్ పేషెన్స్ ఆర్ ద 2 కీ థింగ్స్ అండి. మీరు పిల్లల్ని ఏదైనా కావచ్చు, అది స్లీప్ ట్రైన్ అయినా కావచ్చు, ఒక విధంగా ఒక లైఫ్ స్టైల్గా వాళ్ళని పెంచాలనుకుంటే కూడా ఈ 2 ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అది ఎలా చేయొచ్చు అనేది ఇప్పుడు నా నెక్స్ట్ టిప్లో చెప్తాను. దానికంటే ముందు డానియల్ టైగర్ అన్న సిరీస్ ఇదివరకు కూడా నేను మీకు చెప్పాను, అది చాలా హెల్ప్ అయింది టు టీచ్ దెమ్ మోర్ మేనర్స్.
నౌ టిప్ నెంబర్ 6, 2 hours బిఫోర్ దే స్లీప్ ఎలాంటి స్కెడ్యూల్ ఉండాలో 5 థింగ్స్ అండి. మంచిగా ఆడుకున్న తర్వాత మీ లైఫ్ స్టైల్కి ఏది సూట్ అవుతుందో దాన్ని బట్టి ఆడుకున్న తర్వాత కడుపు నిండా భోజనం పెట్టండి. భోజనం పెట్టిన తర్వాత కూడా కొంతమంది బేబీస్ లెగొచ్చు, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇనీషియల్ డేస్లో మళ్ళీ నైట్ టైం ఆకలితో లెగకుండా ఉండేటట్టు మంచిగా పెట్టండి. పెట్టిన తర్వాత వాళ్ళకి స్నానం చేయించండి. ఆర్ స్నానం చేసిన తర్వాత కూడా మీరు భోజనం పెట్టొచ్చు. వాళ్ళంతట వాళ్ళనే నైట్ డ్రెస్ సెలెక్ట్ చేసుకొనివ్వండి. తర్వాత వాళ్ళకి మంచి స్టోరీ బుక్స్ చదవండి. ఒకవేళ స్టోరీ బుక్స్ లేకపోతే మీరే నీతి కథలు చెప్పండి. తర్వాత వాళ్ళతో కూర్చొని మాట్లాడండి, చాలా మాట్లాడండి. ఆ రోజు ఎలా గడిచింది, ఆ రోజులో నీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు. దాని తర్వాత ప్రే చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. మీనింగ్ఫుల్ ప్రేయర్స్ అంటే బ్లైండ్ ఫెయిత్ కాకుండా అర్థం చెప్పాలి. అంటే అందరూ బాగుండాలి అని చెప్పుతూ మనకి దేవుడు ఏమైతే ఇచ్చారో దానికి చాలా థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతూ జోజో పెట్టేయాలి. అచ్యుతానంద జోజో ముకుంద. గుడ్ నైట్ ఇష్తా. చెప్పడం ఈజీయే, కానీ నేను ఇది యాక్చువల్గా ఎలా చేశానో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. This little girl sleeps like 1 or 2 hours after Ishita sleeps sometimes afternoons ఎక్కువసేపు nap తీసుకోకపోతే ఇంకా తొందరగా పడుకుంటుంది. So both of them have different schedule at this time. కదా చీను కుట్టి ఉమా పెట్టు. ఇప్పుడు నేను లాస్ట్ ఫ్యూ పాయింట్స్లో అసలు నేను ఇది ఎలా చేశానో ఎందుకు చేశానో అనేది మీకు చెప్తాను. ఇది నేను 7th month ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఇషితాకి వేరే రూమ్లో తనకు నచ్చినట్టు రూమ్ డెకరేట్ చేసి దానికి సెటప్ చేసాం అనమాట. అప్పుడు తీసిన క్లిప్పింగ్స్ ఇవి. కంప్లీట్ రూమ్ టూర్ వీడియో నా నెక్స్ట్ వీడియోలో అయితే రాబోతుందండి. కానీ ఇప్పుడు మళ్ళీ తన రూమ్ని మార్చాం అనమాట. సో ఆ సెటప్కి అయితే మీకు చూపిస్తూ అసలు అప్పుడు ఏం చేశానో కూడా నేను మీతోటి షేర్ చేసుకుంటాను. దానికంటే ముందు ఇక్కడ నేను కొన్న బెడ్, మ్యాట్రస్ లింక్స్ అంతా కింద ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. ఈ మ్యాట్రస్ అయితే మెమరీ ఫోమ్ మ్యాట్రస్ చాలా నచ్చింది. కాస్కో నుంచి మనం తీసుకున్నాను అనమాట. అండ్ బెడ్ వచ్చేసి బంక్ బెడ్, కానీ అది 2 బెడ్స్గా కూడా సెపరేట్ చేసుకోవచ్చు. సో చాలా ఇయర్స్ ఇంకొచ్చేస్తుంది ఇద్దరికి అని చెప్పేసి అయితే ఈ బెడ్ సెలెక్ట్ చేసుకున్నాం. లింక్ అంతా అయితే కింద ఇస్తాను మీకు. అండ్ మనం ఫ్లాష్ బ్యాక్ అయితే వెళ్ళిపోదాము. నేను ఎందుకు అసలు ఇషితాని సెపరేట్ రూమ్లో పడుకోబెట్టాల్సి వచ్చింది, అది 3 years ఏజ్లో. యూజువల్గా 4 to 6 months ఉన్న బేబీస్కి మీరు కనుక స్లీప్ ట్రైన్ చేశారనుకోండి చాలా ఈజీ అనమాట. వాళ్ళకి ఏజ్ పెరిగే కొలది వాళ్ళని ట్రైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అటు మీకు బేబీకి కూడా చాలా మంచిది. నా విషయంలో నాకు చేయాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు, ఎందుకంటే మా పక్కన పడుకోబెట్టుకోవడం మాకు చాలా నచ్చేది. నేను లైట్ స్లీపర్నైనా సరే పర్వాలేదు, బికాస్ అత్తయ్య మాయ ఉండేవారు, మమ్మీ డాడీ ఉండేవారు. అండ్ గణేష్కి ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. సో గణేష్ పక్కన పడుకునేది, అంతా బాగానే ఉంది. కానీ నేను ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యానో అప్పుడు నాకు చాలామంది చెప్పారనమాట, ఏంటంటే పిల్లలు సెకండ్ చైల్డ్ పుట్టిన తర్వాత ఫస్ట్ చైల్డ్ జెల్సీ ఫీల్ అవుతుంది, వాళ్ళు పేరెంట్స్ అటెన్షన్ ఇంకా కావాలనుకుంటారు అని. అవన్నీ విన్న తర్వాత నాకు అనిపించింది దట్ ఇషిత అలాంటి బాధ, అలాంటి పెయిన్ ఎప్పుడూ ఫేస్ అవ్వకూడదు అని నాకు పేరెంట్స్గా అంటే నాకు అనిపించింది అనమాట. స్లీప్ ట్రైన్ చేసే రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ నుంచి ఎప్పుడు నేనే తీసుకున్నాను. ఏడుపు వచ్చేసేది అసలు. ఇషిత ఏడుస్తూ ఉంటే మిడ్ నైట్ లెగిసి అమ్మ నీ పక్కన పడుకుంటాను అంటూ ఉంటే చాలా బాధగా అనిపించేది అనమాట. కానీ నేను అస్సలు వదలలేదు. 1.5 months కష్టపడ్డానండి. నా సెకండ్ ట్రైసెమిస్టర్ అంతా తన్ని స్లీప్ ట్రైన్ చేయడానికి. ముందు తన పక్కనే పడుకునేదాన్ని, తర్వాత కూర్చునేదాన్ని, తర్వాత ఒక చైర్ ఉండేది, ఆ చైర్ ఏమో కొంచెం దగ్గరగా వేసుకొని కూర్చునేదాన్ని, తర్వాత డోర్ దగ్గర నుంచునేదాన్ని, తర్వాత కొంచెం బయటకు వచ్చేదాన్ని. అలా 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 చేస్తూ ఒక 1.5 monthsలో ఫైనల్గా సొంతంగా తను పడుకుంది. బట్ అప్పుడు కూడా 3 o'clock 4 o'clock లెగిసిపోయేది. అలా లెగిసినా సరే నేను మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ జోజో పెట్టి మళ్ళీ ఎత్తుకుని తిప్పి మళ్ళీ అయితే దాన్ని పడుకోబెట్టేదాన్ని. కానీ ఎప్పుడూ కూడా వదలలేదన్నమాట. అంటే చెయ్యాలి అని ఒకసారి ఫిక్స్ అవుతే చేశాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ నేను ఆ టైంలో అలా చేశాను. అలా చేయటం వల్ల ఇషిత ఒక్క సెకండ్ కూడా ఎప్పుడూ తను జెల్సీగా ఫీల్ అవ్వలేదు. చాలామంది అంటూ ఉంటారు, ఎస్పెషలీ అమెరికాలో ఉంటే మనకి సెకండ్ చైల్డ్ పుడితే ఫస్ట్ చైల్డ్ని ఫాదర్ చూసుకుంటారు, సెకండ్ చైల్డ్ మదర్ దగ్గరే ఉంటుంది అన్న ఒపీనియన్ ఉంటుంది. ఆర్ ఒకవేళ పేరెంట్స్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు కదా అని. నాకు అది ఎప్పుడూ నచ్చేది కాదు. ఏ చైల్డ్ అయినా సరే మదరు ఫాదరు పక్కన ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. అది శ్రీనికాకు కూడా నాకు ఉండాలనిపించింది.
గణేష్కి నాకు కొంచెం అటాచ్మెంట్స్ ఎమోషన్స్ తక్కువ అనమాట. అలా అని ప్రేమ లేదని కాదు, చాలా ఉంది, అంటే చాలా ఎక్స్ప్రెసివ్ అనమాట మేమిద్దరం. సో అదే విధంగా ఇషితాని పెంచడానికి ట్రై చేసాము. చాలా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం దానికి లవ్, అండ్ అట్ ద సేమ్ టైమ్ తక్కువ అటాచ్మెంట్స్తో పెరగాలి, కానీ రెస్పాన్సిబుల్గా పెరగాలి, ఇండిపెండెంట్గా పెరగాలి, అందరికీ ప్రేమ పంచాలి అనే ఉద్దేశంతో తన్ని మేము అలా చేయాల్సి వచ్చింది. అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ వీఆర్ సో ప్రౌడ్, సక్సెస్ఫుల్గా చేసాము. అండ్ ఐ థింక్ ఆల్ దట్ హెల్ప్డ్ హర్ టు బీ వాట్ షీ ఈస్ టుడే, ద బెస్ట్ సిస్టర్ ఫర్ శ్రీనిక అండ్ అవర్ అడోరబుల్ డాటర్. I'm equally excited the first time I got them grip kada, ante excitement undi gani. No jumping, no jumping. No jumping. Bed is for sleeping. Successfully completed. So much happiness man looking at them. Ta-da-ta-da. మొత్తం తర్వాత ఫుల్గా రూమ్ అంతా ఇంకొంచెం అంటే ఇది ఎక్కడ పెట్టాలి ఇంకా ఆలోచించాలి, కొన్ని వాల్ డికాల్స్ మార్చాలి. సో అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు ఇంకా పార్ట్ 2 హౌస్ టూర్ అప్లోడ్ చేయలేదు కదా, సో పార్ట్ 2 హౌస్ టూర్ కూడా అప్లోడ్ చేస్తాను. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈ రూమ్ అంతా కూడా ఫుల్గా చేసి అయితే చూపిస్తాము. అంటిల్ దెన్ ఐ విల్ సీ యు ఆల్ లేటర్. బాయ్. శ్రీనిక ఇషితా సే బాయ్. Bye-bye. శ్రీనిక సే బాయ్.